ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనకైతే ఈరోజు అయితే మార్కెట్ అయితే పెరిగింది కదా. అసలు రీజన్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మీరు కనుక ఈరోజు మార్కెట్ డైరెక్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే కనుక మీకు మార్నింగ్ అసలు గ్యాప్ చాలా అంటే చాలా 200 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది నిఫ్టీ. ఈరోజు మళ్ళీ 150 పాయింట్స్ పాజిటివ్లో అయితే క్లోజ్ అయింది. అదేవిధంగా మీరు కనుక బ్యాంక్ నిఫ్టీని కనుక క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కనుక సేమ్ నిఫ్టీ లాగానే బ్యాంక్ నిఫ్టీలో కూడా మూమెంట్ అయితే జరిగింది. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 47,000 దగ్గర నిన్న క్లోజ్ అవుతాయి. అక్కడ నుంచి మనకి ఓపెనింగ్ వచ్చేసి మనకి 46,700 అంటే ఆల్మోస్ట్ ఒక 350 పాయింట్స్ 450 పాయింట్స్ నెగిటివ్లో ఓపెన్ అయ్యి ఇంకా కిందికి వెళ్ళేసి ఇమీడియట్లీగా మార్కెట్ అనేది రికవర్ అయితే కావడం అయితే జరిగింది. అంటే ఇది రికవరీ అనుకుంటారు చాలామంది, కాదు. ఇక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో రేపు అయితే మనకి మార్కెట్ కంపల్సరీ మళ్ళీ మండే రోజు మనకి ఫాల్ అయితే జరగబోతుంది. ఇక్కడ మనకి నిన్న ఎఫ్ఐఎస్ క్లియర్గా మనకి సెల్లింగ్ అయితే చేశారు 4,000 crores. దాని ఎఫెక్ట్ వల్ల ఈరోజు ఎఫ్ఐఎస్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, అంతేకాని మనకి మార్కెట్లో మూమెంట్ అనేది జరగలేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.